రేవంత్ రెడ్డి గారికి కూడా హెచ్చరిస్తున్నారు, రేపు రాబోయే ప్రభుత్వం మాది, నీ పేడ్ ఆర్టిస్టులు ఎవడైతే ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు మా నాయకుల పైన విమర్శ చేస్తుంటే ఒక్కడు కూడా పార్టీ మారకుండా చూసుకోవాల్సిందిగా చెప్తున్నాం. ఎలక్షన్లు ఎప్పుడన్నా రావచ్చు, కానీ నీ పార్టీలో నుంచి మారకుండా కాపాడాల్సుకున్న బాధ్యత నీది. ముఖ్యమంత్రి కూడా అన్నాడు కదా, దానం నాగేందర్ పంజగుట్ట కాడ సిగరెట్లు అమ్ముకుంటూ కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకిన ఇంటి మీద వాళ్ళతో అన్నాడు. ఇప్పుడు దొంగచాటును ఎట్లా 10 మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నాను నీ పార్టీలో? ఆ పార్టీలో జాయిన్ చేసుకొని కూడా పార్టీలో లేమని చెప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడ కూడా. ఎందుకు లేరని చెప్పుకుంటున్నారు కదా, మేము ఇప్పుడు లేము, మేము మళ్ళీ బీఆర్ఎస్ ఉన్నాం అంటే భయం, ఓటమి. అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, స్పీకర్ ఏమో రిజర్వ్ చేసి పెట్టుకుంటూ, స్పీకర్ ఆదేశాలు లేకుండా దీనిపైన మేము సుప్రీంకోర్టులో కూడా పోరాడుతున్నాం. స్పీకరే చెప్పలే కానీ సభా సాక్షిగా ముఖ్యమంత్రి అంటాడు, ఇక్కడ ఎలాంటి ఒక బైపోల్ రాదని చెప్పి. అంటే స్పీకర్ని కూడా డిక్టేట్ చేస్తుండే ముఖ్యమంత్రి, స్పీకర్కి ఆదేశాలు పంపిస్తుండే ముఖ్యమంత్రి సభా సాక్షిగా ఆన్ రికార్డెడ్గా. అంటే దీన్ని బట్టి ఆలోచించాలి. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, కానీ మనం కూడా దానికోసం ఎక్కువ మాట్లాడాలి. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బైపోల్ వస్తుంది. ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండానే బలమని. ఎందుకంటే ప్రజలందరూ కూడా గమనించారు, తెలంగాణకి శ్రీరామ రక్ష కేవలం కేసీఆర్ గారు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు ప్రజలంతా కూడా.